డయేరియాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా వైద్యాధికారి నాగరాజు హెచ్చరించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణ విషయంలో కడప జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందంటున్న జిల్లా వైద్యాధికారి నాగరాజుతో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. పలు జిల్లాల్లో డయేరియా వ్యాధితో చాలా వరకు మరణాలు కూడా సంభవించాయి. మరికొన్ని జిల్లాల్లో ఇంకా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో డయేరియా పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో జిల్లా వైద్యాధికారి నాగరాజు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు డయేరియా ఏపీలో చాలా వరకు ప్రభావం చూపిస్తూ ఉంది. ఇప్పుడు మనకు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరికీ నమస్కారం. కడప డిస్టిక్లో డయేరియా కేసెస్ బాగా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనము ఈ మంత్ ఫస్ట్లోనే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఈ వాటర్ పైప్ లైన్స్ కావచ్చు, అలానే నెక్స్ట్ ఈ ట్యాంక్స్ కూడా క్లీనింగ్ అలానే శానిటేషను దీని మీద రెగ్యులర్గా మనం ఫాలో అప్ కూడా చేస్తున్నారు. రోజు రెగ్యులర్గా మార్నింగ్ కలెక్టర్ గారు ఈవెన్ 7 o'clock దీని మీద ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. అలానే మేము మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎక్కడ కూడా ఏదైనా ఈ డయేరియా కేసెస్ కావచ్చు, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కావచ్చు, అలానే ఫీవర్స్ కావచ్చు, ఈ సీజనల్ డిసీజెస్ కావచ్చు, కంపల్సరీ ఇవి కానీ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి. నిన్న కూడా ఒక ముద్దనూరు ప్లేస్లో కొద్దిమందికి ఆ ఎస్సీ హాస్టల్లో కొద్దిమందికి అది అన్కుక్డ్ ఫుడ్, దీనివల్ల వాటర్ వల్ల ఇది కాదు, అదేంటంటే గ్యాస్ అయిపోయింది. దానివల్ల అన్కుక్డ్ ఫుడ్ తినడం వల్ల కొద్దిమందికి వామిటింగ్స్ అయినాయి. అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ కావడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ అక్కడికి వెళ్ళడము, కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడము, అలానే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము. ఇమీడియట్గా ఈవినింగ్ కల్లా వాళ్ళందరూ మళ్ళీ హాస్టల్కి వచ్చేసారు. నైట్ కూడా వాళ్ళని మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. కాబట్టి మెయిన్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ఈ డయేరియా కంట్రోల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ హ్యాండ్ వాషింగ్ గురించి బాగా అవగాహన కలిగి ఉండాలి. అలానే ఈ సీజన్లో, ఈ 3 months సీజన్లో కంపల్సరీ వాటర్, ఒకవేళ కెంట్ కానీ వీళ్ళు ఎక్కువ మంది రీఫిల్స్ తీసుకుంటున్నారు, అయినా కూడా వాటిని కూడా బాయిల్ చేసి చల్లార్చిన తర్వాత తీసుకుంటే దీనికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు నిన్న మొన్న గ్రామీణ ప్రాంతాల్లో అటు వార్డులలో కూడా పర్యటించారు. డయేరియా కావచ్చు, సీజనల్ వ్యాధుల మీద ఎలాంటి ప్రభావం కనిపించింది? మీరు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు? దీంట్లో ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఇంపార్టెంట్. మా టీం వెళ్ళినప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ గురించి, అలానే వాటర్ బాయిల్ చేసి తాగాలి అని చెప్పి అక్కడ శానిటేషన్ ఎలా ఉంది వాటిని క్లియర్ చేయించడం కానీ ఇవన్నీ రెగ్యులర్గా మేము చేస్తున్నాము. అలానే డిపిఓ సెక్షన్ నుంచి, అలానే ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా ఆ లీకేజెస్ అన్నిటినీ ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్కి ఇంతకుముందు క్లోజ్ అయ్యేది కాదు. ఇప్పుడు కలెక్టర్ సారే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా క్లోజ్ చేయడం. ఈ మధ్య ఒకటి మీరు కూడా పేపర్లో చూసింటారు, జూపాడ్ బంగ్లా అనే దీంట్లో కోతిపడి కోతి కాదు కొంగ దాదాపు 20 మందికి డయేరియా ప్రబలింది. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అని చెప్పి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా కవర్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దాంట్లో ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేసి వాటి మీద ఏ రోజు చేస్తున్నారు అనేది లేబులింగ్ కూడా వేయించడం జరుగుతుంది. ఓకే, ఇది మొత్తంగా చూస్తే డయేరియా ప్రభావం ఉమ్మడి కడప జిల్లాలో చాలా తక్కువగా ఉంది. వర్షాభావ పరిస్థితులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేయించడంతో పాటు వాటిని మూసేసి ఎక్కడ కూడా నీరు ఎక్కడైతే పారుతూ ఉంటుందో అక్కడ చాలా జాగ్రత్తలు వహించాలి. శుభ్రంగా ఉండడంతో పాటు ఆ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఉన్నాం. కలెక్టర్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని చెప్పి జిల్లా వైద్యాధికారి నాగరాజ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప నుంచి.